వాళ్ళు ఇంటికి వచ్చి కంట అవుతారంటే మనం ఎంత అంటే అంత ఇస్తారు. నొల్లం ఒక పొడ ఇంతకు అంతకి ఇచ్చాయి. అరే నీ మీదడి ఇంట్లో మోకాలు ఉన్నాయి అనుకున్నా, తలకాయలు ఉన్నది. మంచి పని చేసినావు. అవునే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటావు? నీకు బల్పా కావరమ్మా? వాళ్ళు ఏం మాట్లాడుకుంటే నీకేంది? ఎందుకు అన్నిట్లలో వచ్చి చూస్తావు? సపడకి నిలబడు. ఓకేరా ప్రసాద్ గా, మేము బర్రె నమ్ముతాను. ఏ బర్రె కావాలను చూసుకోపో. ఇవ్వరిదాకా మూగ జీవాలని నీ మాటలు చెప్తే కాదురా, ఇప్పుడు అమ్ముతా అంటున్నావు, ఏమైంది? ఓ నీ ముద్దు ముఖాన్ని ఎద్దులు కదరా. వాళ్ళు బర్రె నమ్ముతా అంటే నీకేమైతుంది? పానాడు. అరే చూస్తా మరి బర్రెను. దా పా వాళ్ళు బర్రెని చూస్తారు. అమ్మినట్టు కాదు, రేట్ ఎక్కువ చెప్పు. నల్ల ముఖం వేసుకొని చూడకు. పా అబ్బా, ఈ బర్రె మంచిగున్నదే, కానీ దీని రంగే మంచిగా లేదు. ఏ నేను పెళ్లి చూపులకు వచ్చిన రంగులు సింగులు చూడడానికి కొంచెమైనా సిగ్గుండాలి. సపడేకుండా అరే కమలు, ఈ బర్రె ఎన్ని తెలుదురా? 4 ఈతలురా. నల్ల ముఖ పొడ. ఏ కాదన్నా, 2 ఈతలే. కరెక్టే, 2 ఈతలే. యో గా బర్రె 4 ఈతలురా, మర్చిపోయా. ఎన్ని తెలుదు అయితే ఏం కాదురా. మరి ఏమంటవే? మంచిగా ఉన్నది కదా. రాయిస్తా ఇంకా ఇంట్లో పోయి టేప్ అందుకోపోయే, ఆయన బర్రె తోక కొలుస్తాను. నేనే బర్రెను కొనమంటే తోక కొలుతుండేంది. మరి బర్రె ఆయన ఎంత ఉన్నదో లేదో చూసుకుంటాను. అది కూడా నిజమే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. బర్రెను కొనమంటే తోకను కొలుతుండేంది.